హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సహస్రలింగార్చన అనమాట. సహస్ర అంటే 1116 మట్టితో చేసిన లింగాలతో పూజ చేశారనమాట. ఇది గుడిపాడండి, మా అక్క వాళ్ళ ఇల్లు. అండ్ మా అక్క బావతో ఇక్కడ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేశారు. మొత్తం 5 మంది వచ్చారు. దానిలో 4 లింగాలు చేస్తుంటే ఇంకొక ఆయన పూజ స్టార్ట్ చేశాడు. ఇక్కడ 2 లేయర్స్ బ్రిక్స్ పెట్టేసి అందులో ఇసుక వేసి దానిపైన తెల్లటి వస్త్రం పరిచి ఆ 1116 లింగాలను శివలింగం రూపంలో దానిపైన ఆ లింగాలన్నీ పెట్టేసి మంచిగా డెకరేషన్ చేసి తర్వాత పూజ స్టార్ట్ చేస్తారనమాట. వచ్చిన వాళ్ళందరితో అభిషేకం చేయిస్తారు. చాలా పవర్ఫుల్ పూజ అండి. ఇక్కడ ఆ 1116 లింగాలన్నీ చేసి అలా పెట్టిన తర్వాత మా బావగారితో నమస్కారాలు చేపించారు. తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుంది. వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి సుగంధ ద్రవ్యాలతో అండ్ పాలు, పెరుగు, తేనె అభిషేకం చేస్తారు కదా, అలా అన్ని అభిషేకాలతో అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఇది ఫస్ట్ చేసిన పూజ అన్నమాట. అండ్ ఇలా అందరు కూర్చునేసి అభిషేకం అయితే చేశారు. నైట్ 12 టైంకి అలా, అంటే లింగోద్భవం సమయం అంటారు కదా, ఆ సమయంలో ఇలా అభిషేకం చేస్తే అఖండ ఫలితం ఉంటుందంటారు. చాలా చాలా మంచిదంట. అండ్ మీరు కూడా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, చాలా మంచి పూజ. అండ్ అభిషేకం అయితే అందరూ చేస్తారు. ఇదండి, ఇది శివరాత్రి రోజు నైట్ చేశారనమాట. నైట్ 11:30కి అలా స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4 o'clock అయింది పూజ అయిపోయేసరికి. అండ్ అభిషేకం అంతా అయిన తర్వాత ఇలా పూలతో స్వామివారిని అలంకరించి చుట్టూ దీపాలు అయితే పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ కూడా శివాష్టోత్తర నామం చెప్పించి అందరితో మళ్ళీ పుష్పాలతో అలా అర్చనలాగా చేశారనమాట. అది అయిన తర్వాత చుట్టూ దీపాలు వెలిగించేసి హారతి ఇచ్చేసి అందరినీ శివయ్య చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేసి పుష్పాలు స్వామి పాదాలకు సమర్పించి నమస్కారం చేసుకోమన్నారు. అంతటితో పూజ అయితే అయిపోయింది. చూడండి, లైట్లు ఆర్పిన తర్వాత ఆ దీపాలలో శివయ్య ఎంత అందంగా కనిపిస్తున్నాడంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇలాంటి పూజ చేయటం వల్ల మన కోరికలేమో కానీ మనసు అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్దలే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా నైట్ అంతా మేల్కొని జాగరణ చేసి 4 వరకు పూజను చూశారు. ఇది లాస్ట్ ఘట్టం. అంటే ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత అభిషేకం అంతా లాస్ట్లో ఇలా హారతి ఇస్తున్నారు. ఇది హారతి అయిపోయిన తర్వాత ఇదే అండి లాస్ట్. ఇంకా చూడండి శివయ్య ఎంత అందంగా కనిపిస్తున్నాడో. చాలా చాలా బాగా జరిగింది పూజ అయితే. మీరు కూడా చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ పూజను ఒకసారి జరిపించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.